హే గాయస్, మన క్రియేటర్స్ కి పెద్ద గుడ్ న్యూస్ అండి. ఇప్పటి నుండి మనకి వ్యూస్ అనేది ఇట్లా పెరుగుతున్నాయి అన్నట్టు. సో మనకైతే యూట్యూబ్ అయితే చెప్తుంది ఏంటంటే, బిఫోర్ చూడండి వ్యూస్ తగ్గిపోతుండే, పెద్ద పెద్ద క్రియేటర్స్ కి వ్యూస్ తగ్గిపోతుండే. ఎలా వస్తున్నాయండి? 1 lakh 2 lakh 3 lakh ఇట్లా వ్యూస్ వస్తుండే. వాళ్ళకి ఎంత వస్తున్నాయండి? 1 lakh బిలో వస్తున్నాయి, 50K ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇంప్రెషన్ ఉన్నారు అంటే వాళ్ళకి వ్యూస్ పెరిగిపోతున్నాయి. 2 lakh 3 lakh 4 lakh ఇట్లా వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. సో ఇప్పటి నుండి వ్యూస్ అనేది ఇట్లా పెరుగుతాయి అన్నమాట. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళ కంపల్సరీ వీడియోస్ అయితే రెగ్యులర్ గా తీయండి. కంపల్సరీ మీ వీడియోస్ అన్ని బూస్ట్ అవుతాయి అన్నమాట. కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. ఇప్పటి నుండి అయితే యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి తప్పకుండా. ఇన్ని రోజులు మనకు IPL నడుస్తుండే, అది పోయింది, మొత్తం అయిపోయింది. సో మీకు ఇప్పుడు వ్యూస్ వస్తాయని మనకైతే కొద్దిగా చెప్పిండ్రు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే గాయస్, ఇప్పుడు చూడండి ఇంకొకటి ఏంటంటే, వరల్డ్ కప్ నడుస్తుంది. యాక్చువల్గా ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మీ వీడియో అనేది బూస్ట్ అవుతుంది లేదా వైరల్ అవుతుంది, అది కూడా క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్, న్యూయార్క్లో నడుస్తుంది మ్యాచ్. సో అయితే మనకు నిన్న వీడియో అప్లోడ్ చేశాను. ఏదైతే మానిటైజేషన్ చేసుకున్నానో అది వీడియో అప్లోడ్ చేశాను. మనకు అది ఆ రాంగ్ టైంలో అప్లోడ్ చేశాను. ఎందుకంటే అక్కడ వరల్డ్ కప్ నడుస్తుంది. సో మనం ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తే అక్కడ వరల్డ్ కప్ చూస్తారా, మన వీడియో చూస్తారా అండి? మ్యాజిక్ కదా. సో రాంగ్ టైంలో అప్లోడ్ చేయకండి. ఇంతవరకు IPL నడుస్తుండే, ఇప్పుడు వరల్డ్ కప్ నడుస్తుంది. గాయస్ మీరు కొద్దిగా గెస్ చేయండి, ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి. వరల్డ్ కప్ నడుస్తుంది అనుకోండి, అప్పుడు వీడియో అప్లోడ్ చేయకండి, రెగ్యులర్ అప్లోడ్ చేయండి. వరల్డ్ కప్ నైట్ నడుస్తుంది, 6 o'clock లేదా 8 o'clock. 6 o'clock లైవ్ స్టార్ట్ అవుతుంది అండ్ 8 o'clock మ్యాచ్ అనేది లైవ్లో వస్తుంది అనమాట. సో మార్నింగ్ అప్లోడ్ చేయండి, మార్నింగ్ 9 to 11 మార్నింగ్ 11 అండ్ మధ్యాహ్నం అట్లా అప్లోడ్ చేయండి. సో మీ వీడియోస్ అనేది ఇట్లా బూస్ట్ అవుతాయి అన్నట్టు. యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు కంపల్సరీ మీ వీడియోస్కి అయితే వ్యూస్ రాకుంటే ఇప్పుడు కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయని వాళ్ళే చెప్తారు అన్నమాట. సో అట్లా అన్నమాట. ఇక్కడ మీకు స్క్రీన్ డికాలో చూపిస్తాను. ఎస్టర్డే వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు వ్యూస్ ఎన్ని వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను. సో అంతకుముందు మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకైతే, సో ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకైతే నేను ప్రమోట్ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే కామెంట్ విన్నర్ అయితే వీళ్ళు చూడండి, వీళ్ళకైతే కామెంట్ విన్నర్ చేశాను. కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రమోట్ చేసిన అన్నమాట. కంపల్సరీ వీళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. కంపల్సరీ వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి అన్నమాట. గైస్ మీకు కూడా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయాలి. అయితేనే మీకు ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో అండ్ మీకు వెంటనే ప్రమోట్ చేస్తున్నాను అన్నమాట. గైస్ నేను ప్రమోట్ చేస్తున్నా కాబట్టి కొందరు నా వల్ల రీచ్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళకి సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అన్న, మీ వల్ల వాచ్ టైం పెరుగుతుంది అండ్ సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు అండ్ వ్యూస్ వస్తున్నాయి, మీ వల్ల చాలా మేము డెవలప్ అవుతున్నాం అన్న ఇట్లా పెరుగుతున్నాం, మాకు వ్యూస్ వస్తున్నాయి, అట్లా కామెంట్ చేస్తుండ్రు. నా వల్ల బాగుపడితే బెటరే కదా. సో మన తెలుగు వాళ్ళు కంపల్సరీ బాగుపడాలని మన కోరిక అన్నమాట. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో కంపల్సరీ నేను ప్రమోట్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక చూడండి మీకు స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేశాను. ఏంటండి, వరల్డ్ కప్ నడుస్తుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్, అది కూడా న్యూయార్క్లో. సో మన ఇండియా వాళ్ళు అక్కడ వెళ్ళి చూస్తుండ్రు అన్నమాట. అయితే నేను రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేశాను. ఎప్పుడు 10:30కి నైట్లో అప్లోడ్ చేశాను. ఎక్కడ వస్తాయండి? వరల్డ్ కప్ చూస్తారా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూస్తారా, మన మ్యాచ్ చూస్తారా? యాక్చువల్లీ చూడండి, ఇక్కడ చూడండి, ఎస్టర్డే అప్లోడ్ చేశాను. 10 hours అవుతుంది. ఇక్కడ చూడండి 10 hours అవుతుంది. 10 hours అంటే ఎంత అండి? ఇప్పుడు మార్నింగ్ 9-10 అవుతుంది. సో 10 hours అయింది అన్నమాట. 10 hours మనకి ఎంత వచ్చినాయి? 259 వ్యూస్ వచ్చినాయి. 259 వ్యూస్ వచ్చినాయి. ఓకే, ఈ 259 వ్యూస్ ఎట్లా వచ్చినాయి? రాంగ్ టైంలో అప్లోడ్ చేసినాం కాబట్టి వ్యూస్ రాలే. ఇంకా చూడండి, ఇక్కడ కూడా సండే అప్లోడ్ చేసాం. సండే మనకు ఇక్కడ చూడండి, సండే 20 hours తర్వాత, అంటే మార్నింగ్ 10:30కి ఇట్లా అప్లోడ్ చేసిన. సో కొందరు ఏం చేస్తారంటే, వరల్డ్ కప్ నడుస్తుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కదా, అక్కడ మనకు డాటా ఉంచుకోవాలి. ఎంత అండి? 1.5 GB డాటా వస్తుంది ఆల్మోస్ట్ అందరికి. 1.5 GB డాటా సేవ్ చేసుకుంటారు. ఎందుకు సేవ్ చేసుకుంటారు? వరల్డ్ కప్ చూడాలి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి, అది కూడా న్యూయార్క్లో ఉంది కాబట్టి కంపల్సరీ మ్యాచ్ చూడాలంటే డాటా సేవ్ చేసుకున్నారు కాబట్టి మనకి ఇక్కడ వ్యూస్ తగ్గిపోయినాయి అన్నట్టు. ఇక చూడొచ్చు. సో ఇట్లా వ్యూస్ తగ్గిపోయినాయి. మీరు కరెక్ట్ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. మనకు యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు,
వైట్ స్టోర్ని అర్థం చేసుకోండి. ఎప్పుడు ఏ టైంలో ఆడియన్స్ ఆన్లైన్లో ఉన్నారో అట్లా మీరు చూడండి. కంపల్సరీ పర్పుల్ కలర్లో కలర్ అనిపిస్తుంది, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. కంపల్సరీ అక్కడ చూసి వైట్ స్టోర్ని అర్థం చేసుకొని మీరు వ్యూస్ పెంచుకోండి, లేదా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలా మీరు నిర్ణయించుకోండి అని చెప్తుంది అన్నమాట. ఓకే, అలా చూడండి. ఒకసారి మార్నింగ్ లేదా మధ్యాహ్నం లేదా ఈవినింగ్ 3 టైమ్స్ అయితే చూసి, ఒకరోజు మార్నింగ్ అప్లోడ్ చేయండి, అండ్ ఒకరోజు మధ్యాహ్నం అప్లోడ్ చేయండి, ఒకరోజు ఈవినింగ్ అప్లోడ్ చేయండి. అలా 3 టైమ్స్ అప్లోడ్ చేసి చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. కంపల్సరీ అయితే ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, వరల్డ్ కప్ నడుస్తుందండి. వరల్డ్ కప్ నడిచేటప్పుడు ఆ రోజు ఏదైతే మ్యాచ్ ఉందో కంపల్సరీ స్కిప్ చేయండి వీడియో, ఆ రోజు అప్లోడ్ చేయకండి. కంపల్సరీ మనకు వ్యూస్ రావు అలా అన్నమాట. కంపల్సరీ నేను రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఏదైతే నాకు ఎక్సెప్ట్ చేశానో అలాంటి వ్యూస్ అయితే మనకు రాలేదు. కంపల్సరీ రాంగ్ టైంలో అయితే వీడియోస్ అప్లోడ్ చేయకండి. ఏదైతే మంచి టైం ఏదైతే అక్కడక్కడ చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేయండి. కంపల్సరీ మీకు బూస్ట్ అని వైరల్ అవుతాయి అన్నమాట మీ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. కంపల్సరీ రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేయకండి, మంచి టైం చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేయండి. కంపల్సరీ వీడియోస్కి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.